హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ రమ్మీ వ్లాగ్స్. అందుకే అన్నారంటే బాగున్నాను, నేను చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటి వీడియో అనుకుంటున్నారా? ఈరోజు ఏం స్పెషల్ ఏం కాదు, కాకపోతే మా బాబుని అంగన్వాడీ స్కూల్లో వదిలేసి వచ్చాము అండ్ 2 days నుంచి పంపిస్తున్నాను అనమాట. అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాడు బాగా ఆడుకుంటాడు, టైం స్పెండ్ చేస్తాడు. ఇక్కడ ఇంట్లో అయితే ఆడుకోవడానికి కూడా లేదు, చాలా ఇరుగ్గా ఉంటుంది కదా, అక్కడ ఫ్రీగా ఉంటాడని నేనైతే వదిలేసి వచ్చిన. అంటే నేను వెళ్ళను, మా హస్బెండ్ అయితే వాళ్ళ డాడీ అయితే రోజు మార్నింగ్ వదిలి ఈ టైంకి వెళ్ళి తీసుకొస్తారు. బట్ ఈ రోజు ఏంటంటే వాళ్ళ డాడీ లేరు, బయటికి వెళ్ళారనమాట. అందుకని నేను ఆ డ్యూటీ నేను తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వెళ్ళి తీసుకొని రావాలి. వాడు ఏడుస్తున్నాడా లేదా అనేది తెలీదు, వెళ్ళి చూడాలి. సో మీరు కూడా రండి, వాడు ఏం చేస్తారో చూసేద్దాం. ఓకే, సో ఇంకా బయలుదేరిపోదాం. నేనైతే ఈరోజు శారీ కట్టుకున్నా, బికాస్ ఈరోజు గురువారం కాబట్టి పూజ చేసి శారీ కట్టుకున్నాను అనమాట. సో ఇల్లు ముచ్చి వెళ్ళిపోవడమే. బయటికి వస్తే అసలు ఫేస్లో కూడా మంచి గ్లో వస్తుందండి. ఇల్లు ముచ్చేస్తా ఫస్ట్, అన్నీ ముచ్చుకొని వెళ్ళిపోవాలి. ఒక నిమిషం, ఇది రాదు, మంచిగా వేసి మాట్లాడతా. సో వెళ్తున్నా. నేనైతే ఎక్కువ బయటకైతే రాను, కానీ ఈసారి మా బాబుని అంగన్వాడికి వదిలాం కాబట్టి అది కూడా మా బావ లేనందుకు నేను వెళ్తున్నాను, లేదంటే మా బావే వెళ్ళి తీసుకొస్తారు. ఎక్కువ దూరం ఏం లేదు, కానీ కొంచెం దూరం ఉంటుంది, ఎందుకంటే స్కూల్స్ అన్నీ కొంచెం ఊరు బయటనే ఉంటాయి కదా. సో ఊరంతా దాటేసి వెళ్తే ఇక్కడ సైడ్లో అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా పెద్దగా, అక్కడ ఉందన్నమాట స్కూలు. మేము ఊరు వెళ్ళేటప్పుడు ఇదే రోడ్లో వెళ్తాము కాబట్టి నాకు తెలుసు. ఇక్కడ చూడండి, మా బాబు ఫుల్ ఆడుకుంటున్నాడు. ఏడుస్తున్నాడేమో అనుకున్నాను, కానీ ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి చాలామంది పిల్లలు ఉండాలి, అలాగే ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఉంటే బాగా ఆడుకుంటాడు, ఎవరిని అడగడనమాట. మీరే చూడండి ఎంత బాగా, ఎవరిని దేకట్లే, ఎవరిని మాట్లాడించట్లే, వాడి పాటికి వాడు ఆడుకుంటున్నాడు అనమాట. ఇక్కడ డాడీ పడుతూ ఫైనల్గా మా బాబుని తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా ఏం ఏడవట్లే, సైలెంట్గానే ఉన్నాడు. ఇంటికైతే వచ్చేసామన్న, ఎట్లా ఏడుస్తాం, ఫుల్ ఆకలైంది. అక్కడ అంగన్వాడీలో ఫుడ్ పెడతారు కదా, కొద్దిగా తిన్నాడంట. సో గాయ్స్, ఫైనలీ మా బాబాని అయితే పడుకోబెట్టేసాను. చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాడు. సో అక్కడ ఆడుకొని, అంటే బాగా ఆడుకొని అలసిపోయి పడుకుంటాడు అనమాట. అదే ఇంట్లో ఉన్నాడు అనుకోండి అస్సలు పడుకోడు, నా తల బుర్ర తినేస్తాడు అనమాట. సో బాగా ఆడుకొని వచ్చి పడుకున్నాడు. అండ్ ఇంకా నుంచి రోజు అంగన్వాడీకే వదిలేసి వస్తాను, ఎందుకంటే అక్కడ కొంచెం పిల్లలు ఉంటారు, అలాగే చల్ల గాలి కూడా ఉంది, మీకు ఇందాక చూపించాను కదా. సో అలాంటి ప్లేస్లో పిల్లలు ఉంటే కొంచెం యాక్టివ్గా ఉంటారు. ఇందులో మరి ఏంటంటే ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది, సో వీడికి ఆడుకోవడానికి అంత ఇబ్బంది అనమాట. అందుకే అక్కడ పిల్లలు ఉంటారు కాబట్టి అక్కడ వదిలేసి వస్తాను. అండ్ 2 days అవుతుంది ఈ రోజు వీడికి వెళ్ళడం. సో రోజు వీళ్ళ డాడీని వదిలేసి వస్తారు.
అది ఈరోజు వాళ్ళ డాడీ బయటికి వెళ్ళారు కాబట్టి నేనే అంటే మార్నింగ్ వాళ్ళ డాడీనే వదిలేసి వచ్చారు. నేను ఇప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చాను అన్నమాట. టైం 2 అవుతుంది ఇప్పుడు. వెళ్ళి తీసుకొచ్చాను, ఫీడింగ్ చేశాను, తాగి పడుకున్నాను అనమాట. వీడు కొంచెం పెద్దగా అవ్వాలి, ఎందుకంటే ఇంకా పాలు తాగే పిల్లాడు కదా. అలా ఎక్కువసేపు అయితే నేను వదిలేస్తూ ఉండలేను, కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు, ఏడవడు. సో అందుకనే వదిలేసి వస్తున్నాను అనమాట. దగ్గరని వెళ్ళి మళ్ళీ ఏడిస్తే ఆమె అంగన్వాడీ టీచర్ ఉంటారు కదా, కాల్ చేస్తారు. సో వెళ్ళి తీసుకొచ్చుకుంటా. అంగన్వాడీ అంటే ఇక్కడ ఏం చదివియరు, జస్ట్ ఆడుకుంటారు, ఫుడ్ పెడతారు, పడుకుంటారు అనమాట. అంతే, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. సో చదువు అంటే మేము చదివించేదైతే ఇక్కడ చదివించము, మేము తెలంగాణ కాబట్టి అక్కడ చదివించాలనుకుంటున్నాము. నేను హోమ్ టూర్ వీడియో చేసిన వాళ్ళు, అంటే మన సబ్స్క్రైబర్స్లో హోమ్ టూర్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మా హోమ్ టూర్ పక్కన, అంటే మా ఇంటి పక్కనే ప్రైవేట్ స్కూల్ ఉంది, అక్కడే వీడిని అలాగే మా బావ కూతురు ఉంది, చిన్న కూతురు, ఇద్దరిని జాయిన్ చేద్దామని మేము అప్పుడే ప్లాన్ చేసి పెట్టేసుకున్నాము. ఎందుకంటే మేము ఉండేది కర్ణాటకలో, మేము తెలంగాణలో మా అత్తమామ ఉంటారు. సో ఇక్కడ వర్క్ చేస్తున్నాం కాబట్టి, అంటే మా బావ ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి మేమైతే ఇక్కడ ఉన్నాం కదా. సో మళ్ళీ ఇక్కడ కర్ణాటక చదివిస్తే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాల్సి వస్తుంది, అప్పుడు మళ్ళీ అంతా ఉల్టా పల్టా అయిపోతుంది. అందుకని వీడు పెద్దగా అయ్యే దగ్గర ఇక్కడే ఉంటాడు, తర్వాత స్టడీ కోసం అక్కడ పంపిద్దామని సో ముందుగానే ప్లాన్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. సో థ్యాంక్స్ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీరు సపోర్ట్ చేయండి గాయస్. ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను, ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని చాలా ఊహించుకుంటున్నాను. బట్ బాబు చిన్నగా ఉన్నాడు కదా, ఇంట్లో వర్క్స్ వీటితో అస్సలు కావట్లేదు. వీడు స్కూల్కి వెళ్తున్నాడు కదా ఇంకా నుంచి, అంటే స్కూల్ కాదు అంగన్వాడీకి. అండ్ ఎంతసేపు అండి బాబు, జస్ట్ 1 అవర్ 2 అవర్స్లో తిరిగి, అంటే 1 అవర్లో తిరిగి వచ్చేస్తాడు. సో 1 అవర్లో తిరిగి వచ్చేస్తాడు అనమాట. సో అంతవరకు నా వర్క్స్ అయిపోతాయి. అయినా కూడా నేను మీకు వీడియోస్ చేసి పెడతాను. మేమైతే చిన్న సిరీస్ అయితే తీద్దామని ప్లాన్ చేస్తున్నాను. తీసి డెఫినెట్గా మీ ముందుకైతే తెస్తాను. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా. అలాగే అన్ని వీడియోస్ చూడండి అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి, ఎంత కష్టపడతాను చెప్పి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకుంటే మీకు ఏమైనా చెప్పాలన్నా, వీడియోలో నచ్చంది ప్రతిదీ ఏదైనా సరే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఎందుకు ఉంది చెప్పండి, కామెంట్ బాక్స్ కామెంట్ చేయడానికి కదా. సో మీరు అలాగని బ్యాడ్ కామెంట్స్ ఏం చేయకండి. మీకు నచ్చింది అంటే ఇలాంటి వీడియోస్ చేయండి, ఇలాగ చేయండి అని మీకు చెప్పండి. మా వీడియోస్లో మిస్టేక్స్ ఉంటే మేము చేంజ్ చేసుకుంటాం కదా. సో ఓకే గాయస్, మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.